శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్టు మాసంలో తులారాశి వారు ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్టు మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకే బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే మీ కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. చక్కగాని దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా దానం చేతి ఉంటుంది. ఈ మాసం మీరు విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది ఇళ్లల్లో మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గృహ నిర్మాణం చేపడతారండి. ఈ మాసం మీరు గృహ నిర్మాణం చేపట్టడం లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడమో కొత్త ఫ్లాట్ కొనుక్కోవడమో, లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోతే అది పునః ప్రారంభించవచ్చు. ఇకపోతే భూగ్రహ సంబంధాలు అయితే పూర్తవుతాయి ఈ మాసం మీకు. అలాగే నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులన్నీ మీకు సకాలంలో పూర్తవుతాయి. అలాగే శుభకార్యాలు హాజరవుతారు. శుభవార్తలు వింటారు. మీరు శుభవార్తలు వింటారు. కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ముఖ్యంగా ఆ జీవనం ముఖ్యంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు వస్తుంది. స్కిల్ బయటపడుతుంది. అలాగే కొంతమంది దీంట్లో ప్రబుద్ధులు ఉన్నారు. మీరు కూడా భద్రానికి విడానాడండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే మీరు ఈ మాసం కాస్త ఈ సాక్షి సంతకం చేయడం కానీ అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ ఏం చేయొద్దు. అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి. ముఖ్యంగా బ్రాహ్మణుని గౌరవించండి. అలాగే గురువుని గౌరవించండి. వాళ్ళతో అసందర్భంగా మాట్లాడొద్దు. అపహాసం చేయవద్దు. ఇక దూర తీర ప్రాంతాలు వెళ్తారు. విదేశాలకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఉద్యోగరీత్యా చదువు రీత్యా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ తులారాశి వారు విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినాయి. కానీ కంగారు పడకండి. ఇప్పుడు ప్రయత్నం చేయండి. విదేశాల్లో జాబులు పోయినటువంటి వారు కంగారు టెన్షన్ పడకుండా ప్రయత్నం చేయండి అమ్మా. తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. ఉద్యోగం వస్తుంది. ఇక ఇందులో ఈ స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా ఫేవరబుల్గా ఉంటుంది మీకు తీర్పు. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. మంచి బిజినెస్ సాగుతుంది మీకు. షేర్ మార్కెట్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా రంగం ఉన్నవారు, లలిత కళారంగం ఉన్నవారు, అంటే సినిమా టీవీ రంగంలో అన్ని రకాల డిపార్ట్మెంట్ కూడా బాగుంది. చక్కగా ఉంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి మీరు. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యాలు చేపడతారు. అలాగే మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది. అయితే డబ్బు మాత్రం మీకు మంచినీళ్ళ ఖర్చు అవుతుందండి. మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నాను మీరు తులారాశి వారు. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. కాస్త నరదిష్టి కూడా కనిపిస్తుంది మీకు. జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి కూడా బాగుంది. ప్రమోషన్స్తో ఉన్న బదిలీలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు.
ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు కూడా, ఉద్యోగం లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇక చదువుకుని విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, బాగుంది. ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోకుండా చదవండి. ఈ వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 30% పనిచేస్తుంది. మిగతా 70% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, లగ్నాతో దగ్గర నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అందులో జరిగే దశ అంతర్దశలు బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల మీకు ఏమన్నా ఇందులో సందేహాలు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేయండి. ఆఫీస్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారు ఈ ఆగస్టు మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటంటే ఈ మాసం అంతా మీరు ఎక్కువ అమ్మవారి ఆరాధన చేసుకోండి, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకొని వెళ్ళి, అలాగే శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, శివాలయం అభిషేకం చేయించుకోండి. అలాగే ఏదైనా అమ్మవారి ఏదోటి మీ అవకాశం బట్టి పుణ్యక్షేత్రం వెళ్ళండి. అంటే ఎగ్జాంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ ఉంది మనకి, అలాగా ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకొని మీరు. ఇకపోతే మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒకసారి మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీ అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ ప్రతి దేవాలయాన్ని చేస్తున్నారు, ఇప్పుడు చేసుకోండి చాలు. ఇక మీకు మెయిన్ ఏంటంటే మీకు అష్టమ గురు దోషం ఉంది తులారాశి వారు, కాబట్టి కాస్త గురుబలం పెరగడానికి గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. అంటే దత్తాత్రేయ ఆరాధన, సాయిబాబా ఆరాధన, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి గురు ఆరాధన చేసుకోండి. అలాగే గురు స్తోత్రాలు చదువుకోండి. ఒక గురువారం ఏం చేస్తారంటే ఒకసారి ఎల్లో కలర్ క్లాత్ అంటే పసుపు రంగు గల వస్త్రంలో కిలోంపావు శనగలు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఒక 1/2 డజన్ అంటువలు దానం చేయండి. అయ్యగారు దక్షిణ తాములు ఇచ్చి అయ్యగారికి దక్షిణ తాములు ఇచ్చి వారి ఆశీస్ తీసుకోండి. అలాగే మీకు ఎవరన్నా గురువులు ఉంటే గురువుల ఆశీస్ తీసుకోండి. దత్తాత్రేయ స్తవాలు చదువుకోండి రోజుని, అప్పుడు గురుబలం ఉంటుంది మీకు. ఎందుకంటే అష్టమాదిత్యం పట్టింది, అష్టమ గురుడు దోషం ఉంది మీకు తులారాశి వారి, కాబట్టి గురుబలం తక్కువ ఉంది మీకు. గురువుని ఎక్కువ పట్టుకోండి, అప్పుడు ఆ దోషం హరింపబడుతుంది. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. పిచ్చుకలు ఉంటాయి కదా మన ఊళ్ళల్లో, ఆ పిచ్చుకలకి ధాన్యం వేయండి. భిక్షగాలకి ఆహారం పెట్టండి. అంతే. ప్రతిరోజు ఏదో ఒక భగవన్నామస్మరణం చేసుకోండి. అమ్మవారిని ఆరాధన ఎక్కువ చేసుకోండి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా సప్త శ్లోకం ఉంటుంది, అది ప్రతిరోజు చదువుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ, మీ జీవనం మీరు చేసుకుంటూ ఈ యొక్క భగవన్నామస్మరణం, ఈ దైవ దర్శనాలు, దైవ పూజలు, దైవ సంబంధించిన స్తోత్రాలు చేసుకుంటే మీ పనులు ముందుకు వెళ్తాయి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, అధైర్యపడవద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మీరు సక్సెస్ అవుతారు. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.